ఈ మధ్య ఇంకోటి తయారయ్యాడు. మొన్నటిదాకా ఏబిఎన్లోనూ టీవీ5లోనూ కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా ఇలాగా అని చాలా ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షాల్టర్ ఇచ్చింది. ఆడిని తిరిగితే ఈ మీడియా, ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడిచెళ్తుంది. కానీ ఈ కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే బట్టబయలు అవుతూ ఉంటుందండి. ఓ మహిళను తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు. ఆ మాటలు ఏంటి, దాని వెనుకున్న వాస్తవం ఏంటి, ఒక్కసారి మీకు 2 నిమిషాల్లో చెప్పేస్తాను రండి. ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి. దమ్మా కూర్చో. ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి, నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నుంచోవాల్సినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే ఆవిడ ఏదో తప్పు అని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదండి. నిజంగానే తన బాధితురాలు అయి ఉండొచ్చు. ఎవరి చేతులు అన్నా నిజంగా నమ్మి డబ్బులు ఏమైనా చేతిలో పెట్టి ఉండొచ్చు. అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది. కానీ ఇలాంటి వాడిని నమ్మితే నట్టేట్లు మునిగిపోతారు. నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏదో ట్రైనింగ్ ఇస్తాడు, ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పలేమో అని 1-2 అబద్ధాలు చెప్తాం. ఆ అబద్ధాలకు సంబంధించిన నిజాలు బయటపడతాయి, క్రెడిబిలిటీ మొత్తం పోద్ది. ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు. రండి ఒకసారి వినండి. సమస్య ఏంటో మీరు ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. అన్న మీ అందరికి నా నమస్కారం. నా బాధ చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి సమస్య చెప్పాలనుకుంటుంది ఆవిడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఏం మోసం చేయలే, అంతే కదా. అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతుంది ఆవిడ. మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ వేమన్న గారట, ఆయన ఫోటోలు చూపిస్తుంది ఆవిడ. అక్కడెక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు. వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు. చాలా మంది నాయకులు దిగుతారు, కార్యకర్తలు దిగుతారు, ఆయన అభిమానులు దిగుతారు. అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు ఆవిడ. గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. సతీష్ అన్న గారి మాటలు విని 7 కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడ, అంతే కదండి. ఇంకో వీడియో చూపిస్తాను రండి. చూడండి, ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే, అదే మహిళ, వారి భర్త గారు కూడా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. అప్పుడు ఎవరైతే షూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి మీడియా మొత్తం పొలవమని వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని. ఒకసారి వినండి. నా పేరు రమేష్ ముఖ్య, మా రైల్వే కోడూరు ఎమ్మెల్యే సైతుకు మా మిస్సెస్ ఆశించి బాబు సూర్జీ భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది. దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు గారు, ఆయన ఎవరో మాకు తెలియదండి, నాకైతే అసలు తెలీదు. ఆయన పేరు చెప్పారు ఫస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు, వేమన సతీష్ అన్న నాకు బాగా తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాను, మీరేమన్నా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. దుగ్గిన చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి, మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా, పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటాము, అడగడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంత మించి లేదని మేము చెప్పినాము. సరేమ్మా, మీకు 2 కోట్లు కాదు 2 కోట్లు అన్నారట. జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి. మేము చాలా పేదవాళ్ళము, ఆ 2 కోట్లు కూడా అడగడ అప్పు తెచ్చి మేము పెట్టుకున్నాము. అది కూడా చంద్రబాబుకి ఇచ్చినాము. దుగ్గిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 2 కోట్లు 2 కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అనే ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. ఇది ఈ విషయాలన్నీ మా మిస్సెస్ సుధామాధవి తెలియదు. ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము వేమన సతీష్కి ఇచ్చినాము. అదంతా ఒత్తిది. మా మిస్సెస్ ఇదంతా ఆవిడకి తెలీదు, తెలియక 7 కోట్లు వేమన సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన. ఆవిడికి తెలియకపోవడం కాదు, ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు. 7 కోట్లనమ్మా, ఫ్యాన్సీ నెంబర్ బాగుంటుంది, మొన్న ఇంకోటి ఏదో ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు 7 అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది. పైగా నువ్వు దళిత మహిళ కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకుని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిడేట్ ఇచ్చాడు. ఆ ఆలోచన ఆవిడ. పాపం ఆవిడేముందని అమాయకం ఉంది. ఆవిడెందుకు అంత కుట్రల పని, అంత కన్నింగ్ ఎందుకు చెప్తుంది? ఎందుకు సూట్ క్యాండిడేట్ ఏమంటున్నాడు చివరికి? సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు.
2.5 కోట్లు అన్న మాట అనలేదా? వాళ్ళ భర్త అనలేదు. ఇతను చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గరుండి చూసిన వాళ్ళలాగా. ఏం బతుకండి? ఏదో ఒక జడ్జిగా చేసి పని చేసి వచ్చాను అంటే ఏం చేశారు? ఆ పోస్ట్కి ఉన్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల. ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు, ఎక్కడ చెప్పుకోకు నువ్వు. ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలతో, ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం ఉద్ధరిద్దామని నువ్వు? తర్వాత 50 లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు. ఇంకొక 50 లక్షల రూపాయలు ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు. 1.5 కోట్ల వీడియో తీశారు. ఇది ఎంత దరిద్రుడో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఆవిడ అనుకోండి, ఓకే, ఒకవేళ పొరపాటున 2 కోట్లు అన్నది 7 కోట్లు అనేసిందండి అని వాళ్ళ భర్త అన్నాడు, ఇప్పుడే మీరు విన్నారు. కానీ ఆ 7 కోట్లు అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఇది. ఆ 7 కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అంటానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్. ఏం బతుకా ఇది? వాళ్ళ భర్తగానే ఎక్కువ తెలుసా నీకు? అంటే ఆవిడతో 7 కోట్లు అని చెప్పించింది కూడా ఈడే. ఇలాంటి వాళ్ళు కావాలి సాక్షి మీడియాకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. క్లియర్గా చూడండి. ఇందాక మీరు విన్నారు కదా, 2 కోట్లు ఇచ్చామండి, అది కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అని ఆయనకి ఇచ్చాను తప్ప వేమన సతీష్ గారికి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదని వాళ్ళ భర్త క్లియర్గా చెప్పిన వీడియో విన్నారు. లేదంటే ఒకసారి రివైండ్ చేసి వినండి. 2 కోట్లే అని. ఆ 2 కోట్లు కూడా ఆధారాలు ఉండాలి. కానీ ఇతను 7 కోట్లకి లెక్క చెప్తున్నాడు చూడండి. వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు అబద్ధం. ఇది దొంగ సాక్ష్యం. తీశారు. ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్కి రిలీజ్ చేస్తుంది కాసేపు ఆగిన తర్వాత 50 లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు. ఇంకొక 50 ఇదొక అబద్ధం. 51 లక్షల రూపాయలు ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు. మొత్తం 3.5 కోట్లకి లెక్క చెప్పాడు ఇక్కడ. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు. 1.5 కోట్ల వీడియో తీశారు. 3.5 ప్లస్ 1.5 కోటి, 5 కోట్లకి లెక్క చెప్పేశాడు. మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్, ఆయన పెట్టినటువంటి మెసేజెస్, అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పాప వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తుందని ఆశపడిచ్చారు. 5 కోట్ల రూపాయల ఆస్తులు లేవని వాళ్ళ భర్తే చెప్తున్నాడు. ఏళ్ల పెద్ద జమీందారులు వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మేసి 5 కోట్లు ఇచ్చారని వీడు చెప్తున్నాడు. ఏంటండి దిగజారుతాను? ఏంటి ఇంత ఎలా దిగజారిపోతున్నారు మనుషులు? ఇలాంటి మనుషులు చిచ్చి. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది. టికెట్లకి డబ్బులు అమ్ముకోవడం కదా రే, డబ్బులకు టికెట్లు అమ్ముకోవడం. ఆ మాట అన్న కొంచెం అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది. టికెట్లకి డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు? మరి ఏ చెప్పులతో కొడాలరా బాబు మిమ్మల్ని? ఏం బతుకురా ఆయన ఇది? వ్యభిచారం కన్నా నీచం కదా ఇది. ఎంత దారుణం, ఎంత అన్యాయంగా. పాపం ఒక దళిత మహిళను అడ్డు పెట్టుకుని ఇంతకన్నా దారుణం ఉందండి? ఇలాంటి నీచులు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని, పౌడర్లు రాసేసుకుని, మేకప్లు వేసేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. జనం అప్రమత్తంగా ఉండండి. అప్పుడు ఎవరైతే సూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో, లేదా సాక్షి మీడియా మొత్తం పొలవమని వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని. ఒకసారి వినండి. నా పేరు తమిళ మా రైల్వే కోడూరు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ మా మిస్సెస్ ఆశించి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది. దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు. రాజంపేట దుగ్గిన చంద్రబాబు గారు ఆయన ఎవరో మాకు తెలియదండి, నాకైతే అసలు తెలీదు. ఆయన పేరు చెప్పారు ఫస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు, వేమన సతీష్ అన్న నాకు బాగా తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాను, మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. దుగ్గిన చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి, మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా, పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటాము, అడాగిడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంత మించి లేదని మేము చెప్పినాము. సరేమ్మా మీకు 2 కోట్లు కాదు 2 కోట్లు అన్నారట. జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి. మేము చాలా పేదవాళ్ళము, ఆ 2 కోట్లు కూడా అడాగిడ అప్పు తెచ్చి మేము పెట్టుకున్నాము. అది కూడా చంద్రబాబుకి ఇచ్చినాము. దుగ్గిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 2 కోట్లు 2 కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అని ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. ఇది ఈ విషయాలన్నీ మా మిస్సెస్ సుధామాధవి తెలియదు. ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము వేమన సతీష్కి ఇచ్చినాము. అదంతా ఒత్తిది. మేము మా మిస్సెస్ ఇదంతా ఆవిడికి తెలీదు, తెలియక 7 కోట్లు వేమన సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన. ఆవిడికి తెలియకపోవడం కాదు, ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు. 7 కోట్లనమ్మా, ఫ్యాన్సీ నెంబర్ బాగుంటుంది, మొన్న ఇంకోటి ఏదో ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు 7 అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి
చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది. పైగా నువ్వు దళిత మహిళ కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకుని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిడేట్ ఇచ్చాడు. ఆ ఆలోచన ఆవిడ పాపం ఆవిడేముందని అమాయకం ఉంది. ఆవిడ ఎందుకు అంత కుట్రల పని అంత కన్నింగ్ ఎందుకు చెప్తుంది? ఎందుకు ఈ సూట్ క్యాండిడేట్ ఏమంటున్నాడు చివరికి? సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు. 2.5 కోట్లు అన్న మాట అనలేదా? వాళ్ళ భర్త అనలేదు. ఇతను చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గర చూసిన వాళ్ళలాగా. ఏం బతుకండి? ఏదో ఒక జడ్జిగా చేసి పని చేసి వచ్చాను అంటే ఏం చేశారు? ఆ పోస్ట్కి ఉన్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల. ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు, ఎక్కడ చెప్పుకోకు నువ్వు. ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలతో, ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం వదిలేద్దామని నువ్వు? తర్వాత 50 లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు. ఇంకొక 50 లక్షల రూపాయలు ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు. 1.5 కోట్ల వీడియో తీశారు. ఇది ఎంత దరిద్రుడో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఆవిడ అనుకోండి, ఓకే, ఒకవేళ పొరపాటున 2 కోట్లు అన్నది 7 కోట్లు అనేసిందండి అని వాళ్ళ భర్త అన్నాడు. ఇప్పుడే మీరు విన్నారు. కానీ ఆ 7 కోట్లు అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఇది. ఆ 7 కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అనడానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్. ఏం బతుకా ఇది? వాళ్ళ భర్త కన్నా ఎక్కువ తెలుసా నీకు? అంటే ఆవిడతో 7 కోట్లు అని చెప్పించింది కూడా ఈడే. ఇలాంటి వాళ్ళే కావాలి సాక్షి మీడియాకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. క్లియర్గా చూడండి. ఇందాక మీరు విన్నారు కదా, 2 కోట్లు ఇచ్చామండి, అది కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చాను తప్ప వేమన సతీష్ గారికి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదని వాళ్ళ భర్త క్లియర్గా చెప్పిన వీడియో విన్నారు. లేదంటే ఒకసారి రివైండ్ చేసి వినండి. 2 కోట్లే అని. ఆ 2 కోట్లు కూడా ఆధారాలు ఉండాలి. కానీ ఇతను 7 కోట్లకి లెక్క చెప్తున్నాడు చూడండి. వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు అబద్ధం. ఇది దొంగ సాక్ష్యం. తీశారు. ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్కి రిలీజ్ చేస్తుంది కాసేపు ఆగిన తర్వాత. 50 లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు. ఇంకొక 50 ఇదొక అబద్ధం. 51 లక్షల రూపాయలు ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు. మొత్తం 3.5 కోట్లకి లెక్క చెప్పాడు ఇక్కడ. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు. 1.5 కోట్ల వీడియో తీశారు. 3.5 ప్లస్ 1.5 కోటి, 5 కోట్లకి లెక్క చెప్పేశాడు. మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్, ఆయన పెట్టినటువంటి మెసేజెస్ అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పాప వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తుందని ఆశపడిచ్చారు. 5 కోట్ల రూపాయల ఆస్తులు లేవని వాళ్ళ భర్తే చెప్తున్నాడు. ఏళ్ల పెద్ద జమీందారులు వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మేసి 5 కోట్లు ఇచ్చారని వీడు చెప్తున్నాడు. ఏంటండి ఈ దిగజారుడుతాను? ఏంటి ఇంత ఎలా దిగజారిపోతున్నారు మనుషులు? ఇలాంటి మనుషులు చిచ్చి. నేనేమంటానంటే, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది. టికెట్లకి డబ్బులు అమ్ముకోవడం కదా రే, డబ్బులు టికెట్లు అమ్ముకోవడం. ఆ మాట అన్న కొంచెం అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది. టికెట్లకి డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు? అమ్మ ఏ చెప్పులతో కొడాలరా బాబు మిమ్మల్ని. ఏం బతుకురా నాయన ఇది? వ్యభిచారం కన్నా నీచం కదా ఇది. ఎంత దారుణం, ఎంత అన్యాయంగా పాపం ఒక దళిత మహిళను అడ్డు పెట్టుకుని ఇంతకన్నా దారుణం ఉందండి. ఇలాంటి నీచులు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని, పౌడర్లు రాసేసుకుని, మేకప్ వేసేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. జనం అప్రమత్తంగా ఉండండి.